హలో ఫ్రెండ్స్, అందరికీ నా పేరు జయంత్. మీరు చూస్తున్నారు యూనిక్ ట్రావెలర్ తెలుగు. ఇది నా మొదటి ప్రయాణం, ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో గైస్. ఇప్పటి నుండి మంచిగా ట్రావెలింగ్ చేసి కొత్త కొత్త ప్రదేశాలు తిరిగి ఆ తిరిగిన ప్రదేశాలను నా కళ్ళతో మీకు చూపించడానికి నా సహాయ శక్తుల ప్రయత్నిస్తా. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకే ఒక్క సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే చాలు. ఈ వీడియోకి ఒక లైక్ కొడితే ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి వరంగల్లో ఉన్న భద్రకాళి టెంపుల్ దగ్గర ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాను. ఫస్ట్ ట్రావెలింగ్ వీడియో వచ్చేసి భక్తి ట్రిప్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి గైస్. సో ఆటో బుక్ చేసుకుంటున్నాం. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, సో మనమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఏంటిదంటే మనకు బండ్లు అవి పూజలు అప్పట్లో జరిగేది. సో ఇప్పుడు తీసేసిళ్ళు, మరి ఎక్కడ పెట్టిల్లో అది. సో ఇది భద్రకాళి గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో మనం లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. వరంగల్లో ట్రావెలింగ్ అన్నా, ఏదైనా గుడికి వెళ్ళాలి అన్నా, మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా మనకు ముందుగా గుర్తుకొచ్చే ప్లేస్ వచ్చేసి ఈ భద్రకాళి టెంపుల్. ఎక్కడున్నా వరంగల్ వస్తున్నారా అంటే ఖచ్చితంగా ఈ గుడికైతే రావాలి. ఇదే భద్రకాళి టెంపుల్ మెయిన్ ఆర్చ్. పొద్దున 7 నుండి రాత్రి 8 వరకు గుడి ఓపెన్లోనే ఉంటుంది. సో మనమైతే లోపలికి పోదాం. అదంతా సిట్టింగ్ ఏరియానే, మంచిగా విశ్రాంతి తీసుకుంటారు. బయట మాత్రం ఎండలు మండిపోతున్నాయి, అందుకనే ఇలా సెట్ చేశారు. నీడ పండి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగా సెట్ చేశారు. భక్తులకు ఎండ దెబ్బ తాకకుండా నీడ పండి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు చేశారు. సో ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కొని గోవులనైతే దర్శనం చేసుకుందాం. ఈ గుడికి వచ్చినప్పుడు ఈ గోవులకు అరటి పండ్లు కానీ ఏదైనా తినిపిస్తే మంచి జరుగుతుందంట. కానీ సమయానికి మా దగ్గర అరటి పండ్లు లేవు. ఈ భద్రకాళి ఆలయం సుమారు 1400 సంవత్సరాల పురాతనమైనది. దీనిని క్రీస్తు శకం 625లో చాళుక్య రాజు 2వ పులకేశి నిర్మించాడని నమ్ముతారు. హన్మకొండ వరంగల్ నడుమ భద్రకాళి సరస్సు ఒడ్డున న్యాచురల్ కొండల మధ్య కొలువై ఉన్న ఈ ఆలయం కాకతీయుల కాలంలో కులదేవతగా పూజలందుకుంది. అమ్మవారి విగ్రహం 9 అడుగుల ఎత్తు వెడల్పుతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. ఏ పూజ జరిగినా గణపయ్య పూజ తర్వాతనే కాబట్టి ప్రస్తుతానికైతే గణపయ్య పూజ జరిపించుకొని అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటాం. గణపయ్య దర్శనం అయిన తర్వాత మనం రైట్కి అయితే వెళ్ళాలి. నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుంది అనుకుంటున్నా. నాకైతే చాలా భయంగా ఉంది. ఫస్ట్ వీడియో ఎలా వస్తుందో, ఏం కథనో, అవుట్పుట్ ఎలా వస్తుందో అనేది అదే టెన్షన్ కొడుతుంది నాకైతే. భద్రకాళి మాత వల్ల అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విఐపి దర్శనం వచ్చేసి 50 రూపాయలు అంటున్నారు. సో నాకైతే విఐపి దర్శనం అవసరం లేదు. చాలామంది లేరు కాబట్టి, చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం లైన్లోనే నించుందాం. ఏమంత క్రౌడ్ లేదు. ఇంకా శుక్రవారం సోమవారం అయితే చాలామంది వస్తారు. వాటితో పోల్చుకుంటే ఇది లైటే. సో ఫైనల్గా మనం ద్వారం దగ్గరికి వచ్చేసినాం. ఇంకా కొంచెం దూరం ఉంది భద్రకాళి మాత దర్శనం కోసం. దర్శనం అయినాక మళ్ళీ కలుద్దాం.
వీడియోస్ అయితే అసలే తీయనివ్వట్లేదు. మ్యాక్సిమం ఫుటేజ్ కవర్ చేయడానికైతే నేను మ్యాక్సిమం ట్రై చేస్తా. భద్రకాళి మాతని దర్శించుకున్న తర్వాత ఇటు సైడు వీరభద్రేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయంలో ఆ స్వామిని కూడా దర్శించుకున్నాం. ఫైనల్లీ మనకు దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. లోపల దర్శనం అయినాక మనమైతే బయటికి వెళ్దాం. బయట భద్రకాళి టెంపుల్ మొత్తం వ్యూ అయితే చూద్దాం. ఇట్లా నేరుగా వెళ్తే ఒకటి గుడి అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడే ఉంది ఆ గుడి. ఇదిగోండి. సో ఇదే నాగమ్మ తల్లి గుడి అనుకుంటా. ఈ గుడిలో కూడా దర్శనం తీసుకొని వెళ్ళిపోదాం. ఈ ఆలయం కోహినూర్ డైమండ్తో ప్రసిద్ధి చెందింది. ఈ వజ్రాన్ని తమ కులదేవతగా పూజించిన కాకతీయ రాజవంశీయులు అమ్మవారి ఎడమ కన్నుగా ప్రతిష్ఠించారని నమ్ముతారు. ఇదొకటి కాదు, ఎన్నెన్నో చరిత్ర కథలు ఈ గుడి మీద ఉన్నాయి. మోస్ట్ పాపులర్ టెంపుల్ ఇన్ వరంగల్ అంటే భద్రకాళి టెంపులే. సో ఇప్పుడు ఇదంతా మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇలా ఒక 10 నిమిషాలు ఇలా ఆరాంసే కూర్చొని రెస్ట్ తీసుకుంటే మనసు ఎంతో కుదురపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ టెన్షన్స్ అనేవి ఉండవు. నాకే సెలవు పట్టుకుని వీడియో తీయాలంటే ఏదోదో అనిపిస్తుంది. అందరు నన్నే చూస్తుండు. ఇదంతా నాకు కొత్తగా అవపడుతుంది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటే కొంచెం మేనేజ్ చేసుకోండి గైస్. సో ఇంకా ముందు మంచిగా పెట్టడానికైతే నేను ట్రై చేస్తా. ఇక్కడ ప్రతి ఒక్క గుడికి ఒక్కొక్క కథ ఉంటుంది. ఇదైతే యాగశాల, యాగాలు గిట్లా చేయడానికి ఇది ఉంటుంది యాగశాల. ఇది మంచి నీళ్ళు త్రాగనీకి. ఇప్పుడు మొత్తం ఇది అంతా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, కానీ అప్పట్లో ఫుల్ భద్రకాళి టెంపుల్ వైబు, ఆ చెరువు నిండుగా ఉండే ఒక వైబు ఫిల్ ఇచ్చేది, సూపర్ ఉండేది. సో ఇప్పుడు మొత్తం అంతా కొంచెం కొత్తగా ఉన్నది. ఇదంతా ఇంకా మంచిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి కొన్ని తీయక తప్పదు. ఫ్యూచర్లో ఇంకా మంచిగా డెవలప్ చేస్తారు ఈ గుడిని. సో ఇటు సైడ్ అయితే ప్రసాదం తీసుకునేది ఉంటుంది. ఇటు సైడ్ ప్రసాదం తీసుకోవాలి. ఈ క్యూ దగ్గరేమో మనం టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకొని ఆ క్యూలో నించుంటే మనకి ప్రసాదం అనేది ఇస్తారు. సో ద్వారం లోపలైతే అన్నీ చూసేసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడటానికి ఏం లేదు. సో గుడి బయట సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. సాయిబాబాని కలవకపోతే ఈ వ్లాగ్ ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో మనమైతే బయటికి అయితే వెళ్ళి సాయిబాబా దర్శనం అయితే చేసుకుందాం. సో మనం ద్వారం దగ్గరికి అయితే వచ్చేసినాం. ద్వారం నుండి బయటికి వెళ్తే మనకు సాయిబాబా గుడి ఉంటుంది. ఓకే, ఇటు చూడొచ్చు. సో ఈ కుండల మీద శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ప్రతి అడుగుకు ఒక దేవుడు ఉంటాడు, ప్రతి అడుగుకు ఒక గుడి ఉంటుంది. ఆ గుడికో మళ్ళీ స్పెషల్ స్టోరీ ఉంటుంది. సో ఇక్కడ బయట చూసారు అన్ని కంకణాలు అవి ఇవి A to Z దేవునికి సంబంధించిన అన్ని అమ్ముతారు. సో ఇక్కడ ప్రసాదం అయితే అమ్ముతున్నారు. ఓకే, దేవుళ్ళ ఫోటోలు, పుస్తకాలు అవి ఇవి అన్నీ అమ్ముతారు. సో ఇది మన సాయిబాబా టెంపుల్. ఈ భద్రకాళి టెంపుల్కి వచ్చి ఆ టెంపుల్లో సాయిబాబాని దర్శనం చేసుకోకపోతే ఎక్కడో తెలియని మనసులో ఒక వెలితి అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు తాబేలు. సో మీకు బాబాని దగ్గర నుంచి చూపిస్తాను, సాయిబాబాని. ఇక చూడండి దగ్గర నుండి సాయిబాబా. మ్యాక్సిమం వీడియోలు అయితే తీయనియరు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. సోమవారం, ఈ శుక్రవారం ఈ డేట్లలో చాలా మంది వస్తారు, రద్దీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఫోటోలు అయితే తీయనివ్వరు. ఇది బయట షాప్లో ఉన్న కంకణం. ఇది ఎలా ఉంది గైస్?
సో ఇది గైస్ టోటల్ భద్రకాళి టెంపుల్ వరంగల్ వ్లాగ్ ఇది. సో ఇది నా మొదటి వ్లాగ్ కాబట్టి ఎట్లయినా వచ్చి ఉండొచ్చు. సో ఏమన్నా తప్పులు ఉంటే నన్నైతే క్షమించండి గైస్. సో ఇక్కడ వాహనాలు పూజలు జరిపించేది అటు సైడ్ పెట్టిల్లు, అది వీడియో అయితే తీయలేదు నేను. ఇక్కడ నుంచి ఇది ఎందుకు తీసేశారో నాకైతే తెలియదు, కానీ ఇదిగోండి కార్లు ఇవన్నీ ఇక్కడనే పార్క్ చేసి పెట్టారు. సో ఇక్కడనే భద్రకాళి మాత విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ముందు అన్ని బండ్లన్నీ పూజ అయితే జరిపించుతారు. సో ఇది గురించి చూడండి. సో ఇది గైస్ ఇవాళ ఫస్ట్ వ్లాగ్, భద్రకాళి టెంపుల్ వ్లాగ్. నేను మంచిగానే చూపించినా అని అనుకుంటున్నా. ఏవైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ లేకుండా ఇంకా మంచిగా వ్లాగ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. ఇంకా ఎటువంటి వ్లాగ్స్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ ఒక్క లైక్ కొట్టుడు మాత్రం మర్చిపోకండి గైస్.